దిగరా. అమ్మా, నన్ను కన్న పాపానికి నీ ఫైనల్ స్టేజ్ లో నీ నోట్లో నీ తులసి నీళ్లు పోయడం తప్ప నీ ఆఖరి కోరిక తీర్చలేనే. ఐఎమ్ సారీ. అమ్మా, ఏమైందమ్మా? ఏం కావాలి? పెళ్ళి అంట. కాటికెళ్లే టైంలోనా? ఆవిడ గారి గొంతులో ప్రాణం పోయే లోపు నా కూతుర్ని నా చెల్లెలు కొడుకిచ్చి పెళ్లి చేయమంటది. అదెట్ట కుదురుతుంది చెప్పండి? వీళ్ళ చిన్నపిల్లలు, పైగా బావగారు బాగా సంపాదించి సౌండ్ అయిపోయారు. నేనా కలిసి రాక బ్యాండ్ అయిపోయాను. అందుకే ఐఎమ్ సారీ అని చెప్పాను బావగారు. ఆఖరి కోరిక తీరుస్తావు కదా చెల్లమ్మా. నువ్వు మాత్రం ఊ అనబోకమ్మా. ఈ ముసల్దాని సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని పెళ్లి జరిపించారని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటారు. మీరు ఉండండి, మీ కోరిక ప్రకారమే పెళ్లి జరిపిస్తాం. సంతోషంగా ఉండండి. బావగారు, అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి అల్లుడు ఎంత అందంగా ఉన్నాడు. అమ్మా, ముహూర్తం టైం అయింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. రమ్య, చాక్లెట్ నాకు పెట్టవా? నా దగ్గర ఒకటే చాక్లెట్ ఉంది. పోనీ ఆఫర్స్ చేసి పెట్టినా? సరే, అలాగే పెట్టు. బాగుందా? చాలా బాగుంది. మన పొగ కంపెనీ గోడౌన్లన్నీ తగలబడిపోతున్నాయి సార్. మా బావగారు పియ్య మీరే కదా? అవునండి. ఇది బాగా ఇంకెంత ఆస్తి మిగిలి ఉంటది? కట్టుబట్టలు తప్ప ఇంకేం మిగలదు. అడ్డడ్డడ్డడ్డడ్డే మా అల్లుడు ఎంత ముద్దొస్తున్నాడు. కరానల్లుడు, రౌడీ అల్లుడు, మా మంచల్లుడు, అదిరిందల్లుడు. మరి ముసలమ్మ సెంటిమెంటు అన్నావు కదా బావా? అన్నాను బావా, కానీ ఇది జాతకాల సెంటిమెంటు. సారీ బావా, పిల్లల జాతకాల కలవకేట జరిగింది. వస్తా. అన్నట్టుగా నిన్ను దిక్కులేని చేశాను అనుకుంటావేమో. ఈ పిల్లలు నగా నటర్ దాని ఒంటి మీదే ఉన్నాయి. వస్తా పాపా. బాబు, రమ్య, రమ్య, బాబు, 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 బాబు. ఏంటి హ్యాపీగా డాన్స్ చేస్తున్నావు? ఆంధ్రలో మందుగా ఓపెన్ చేసినా? కాదురా, నీ చెల్లెలికి మొగుడిని వెతికా. ఏమిటి? అబ్బా కొడుకులు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. హ్యాపీస్ మమ్మీ. డాడీ సిస్టర్ కి హస్బెండ్ చూశాడు. అలాగా? ఏమండి, మన బాబుజీయేనా? కాదు, గుళ్ళో చూసిన పిల్ల జమీందార్. మావయ్య మోసం. అవును. దగ. అవును. కుట్ర. అవును. ఏంటి డాడీ, బావేదో కుట్ర అంటున్నాడు? ఏలే సిస్టర్, పిల్ల జమీందార్తో నీ పెళ్లి చేయని కుట్ర. మావయ్య, నిన్నటి దాకా రమ్యని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తావా? ఒక్క ప్లేట్ ఏంట్రా, కంచం, మంచం, గంగాళం అన్ని ఫిరాయిస్తాను. చూడు బావా, నాకు డబ్బే ముఖ్యం. అందుకే నా చెల్లెలి కొడుకుని కాదని నా బిడ్డ నీ కొడుక్కి ఇస్తానన్నాను. ఇప్పుడు నీకంటే డబ్బున్నోడు దొరికాడు కాబట్టి ఆడి కొడుక్కి ఎస్ అన్నాను. బావా, నీ కూతుర్ని నా కొడుక్కిస్తానని చెప్పి ఇప్పుడు కాదంటే నేను ఎంత బాధపడతానో తెలుసా? నువ్వెంత బాధపడితే మాకేటి? నీ కొడుక్కి మా సిస్టర్ నువ్వు. ఎందుకని రా? ఎందుకా? నీ అబ్బాయికి ఉరి తీర్చి ఉంది. నీ అబ్బాయికి వింటవా? గోడలతో కొద్దురా అంటే విన్నావు కాదు. రే మావయ్య, వరి బీజాలు, గోధుమ పుష్పాలు, వంకాయ వాపులు ఉన్నాయని వంక పెట్టి మోసం చేస్తావా? నాకంటే ఆ పిల్ల జమీందారు గాడు ఎలా గొప్పోడో, వాడిలో ఏ పార్ట్ చూసి మెచ్చుకున్నావో, నన్నెందుకు చీ అన్నావో తేలుస్తా. పద డాడీ. బాబు, నౌ హీస్ ఆల్ రైట్.
థ్యాంక్ యూ డాక్టర్. బాబు నిన్ను ఇలా చూడ్డానికైనా నేను ఇంకా బ్రతుకున్నది. డాక్టర్ గారు ఏం ప్రమాదం లేదని చెప్పారు పిన్ని. రక్తం ఎక్కువగా పోయిందని రక్తం ఎక్కిస్తున్నారంతే. రక్తం ఎక్కిస్తే వాడు బ్రతుకుతాడేమో గాని వాడి కుక్క బుద్ధి మాత్రం మారదు. వరహాలరావు గారు అమ్మాయి. నువ్వు వేడవలసింది నీ కొడుకు చస్తాడేమోనని కాదు, ఇలాంటి మోసగాడిని కన్నందుకు. నా కొడుకు మోసగాడా? మోసగాడు నా బిడ్డ కాదే, మీ బాబు. మా అమ్మ ఆఖరి కోరికని ఆనాడు మీ బాబు నిన్ను మా కోడల్ని చేసుకోమని మా కాళ్ళు పట్టుకుని ముక్కు పచ్చలారిన మీ ఇద్దరిని కళ్యాణ మండపంపై కూర్చోపెట్టాడు. లక్షలాది ఆస్తి పాస్తులు అగ్గిపాలై కట్టుబట్టలతో మిగిలావని మమ్మల్ని చీకొట్టి పెళ్లి పీటల మీద పసుపు బట్టలతో ఉన్న మీ ఇద్దరిని విడతీశాడే నీ బాబు. డబ్బున వాళ్ళకి దండాలు పెట్టేది, డబ్బు కోసం గడ్డి తినేది, డబ్బు కోసం అడ్డదారులు తొక్కేది నీ బాబే గాని నా కొడుకు కాదే. నీ తండ్రి చేసిన మోసానికి మా కుటుంబమే నాశనమై నా పసుపు కుంకాలు పోగొట్టుకుని నే పిచ్చిదానైతే నా కన్న బిడ్డే కన్న తండ్రే నన్ను మళ్ళీ మనిషిని చేశాడు. చిన్నప్పటి పెళ్లి నాటి నుంచి నువ్వు వాడి మనసులో పెళ్ళంగా మిగిలిపోయావు కాబట్టి వాడిలా మారు వేషం వేశాడే గాని నిన్ను మోసం చేయాలని కాదు. అత్తయ్య, మీరంతా కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారని మా నాన్న అబద్ధం చెప్పాడు. నా మీద బావకి ఎంత ప్రేమ ఉందో నాకు బావ మీద అంతే ప్రేమ ఉంది. మీరు మా నాన్నని క్షమించినా క్షమించకపోయినా నన్ను క్షమించండి అత్తయ్య. అత్తయ్య అన్నప్పుడే నువ్వు నా కోడలు అయిపోయావు. ఏమంటారా? నా మీద కోపం లేదా? నీ మీద కోపం లేదు, నా ఒంట్లో రక్తం లేదు. లేదు బావా, నా ప్రేమతో నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను. అంతేగాని 1 లీటర్ రక్తం మాత్రం ఇవ్వనంటావు. ఒక్క రక్తం ఏంటి గురు? ఇప్పుడు నీ కోసం రమ్య మాంసం, చర్మం, గుండె, లివరు, కిడ్నీ ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవునా? దారమా దారమా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే ఏం చెబుతుంది? సూది బెజ్జంలోంచి వస్తున్నాను అని చెప్తుంది. కూతురా కూతురా నువ్వెక్కడి నుంచి వస్తున్నావే అంటే ఏం చెబుతుంది? ఇంకెక్కడి నుంచి బావ బెజ్జంలోంచి అని చెప్తుంది. నాన్న, నేను ఆ బావగాడినే ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే వాణ్ణే చేసుకుంటాను అంటుంది. నాకు డబ్బంటే ఇష్టం కాబట్టి కుదరదు అంటాను. దాంతో నేను విలన్ అయిపోతాను, వాడు హీరో అయిపోతాడు. క్లైమాక్స్ లో మీరు పోతారు, శుభం కార్డు పడుద్ది. చంప ఆ గొడవలు ఉండకూడదనిరా. నా కూతుర్ని ఈడికిచ్చి పెళ్లి చేస్తే కథకి మంచి టర్నింగ్ ఇచ్చినట్టుంటుంది. అదే మీ నిర్ణయం అయితే నేను బావతో లేచిపోతాను. అప్పుడు కథకి మరో మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చినట్టుంటుంది. ఎందుకంటే దాన్ని కొట్టారు? అదేం చేసింది? ఆ మధుగాన్ని లవ్ చేసింది, అందుకే చంప మగిలింది. గొప్ప పని చేశారులేండి. పుట్టిన దగ్గర నుంచి అది కంటతడి పెట్టలేదు. టెలిఫోన్ ఉన్న తర్వాత రాంగ్ కాల్స్ రాక తప్పదు, ఆడదన్న తర్వాత కష్టాలు కన్నీళ్లు ఉండక తప్పదు. ఇక నుంచి అది అడుగు బయట పెట్టిందో నువ్వు వీధిలో ఉంటావు, జాగ్రత్త. రామా మావయ్య, వాడు బ్రతికున్నంత వరకు రమ్య నాతో పెళ్లి కొప్పుకుంటదన్న నమ్మకం నాకు లేదు. నీ పెళ్లి వాడి చావుకొచ్చిందిరా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మధుగాడి మర్డర్ మాత్రం ఆర్డర్లో జరిగిపోవాలి. మందు అమ్మో రక్తం అమ్మో వీడు మామూలు మనిషిగా మాట్లాడుతున్నాడు. సొనక విరుగు చాలని తాగేసావా? మాయా మాయా, ఇదేమిటబ్బా ఈ టైంలో నిద్రపోతున్నాడు? డీప్ స్లీపా, డెత్ స్లీపా? నాడీ మండలం ఓకే, శ్వాస మండలం కూడా ఓకే, గుండెకాయ కూడా ఓకేరా. ఎటొచ్చి నీ బ్రెయినే రిపేరు. అదేంటి మాయా? లేకపోతే ఏంట్రా, ఆ మధుగాని వేసేస్తాను తక్కువచ్చావు. ఏంటి బాబు నువ్వు వేసింది? నా వల్ల కాదని ముందే ఏడిపేడుచుంటే నా తిప్పలు నేను పడి ఉండేవాడిని. వాడు మామూలు మనిషి అయ్యుంటే ఏనాడో వేసేసి ఉండేవాడిని మావయ్య. వాడిలో మనకి తెలియని శక్తి ఏదో ఉంది. ఏంట శక్తి?
శక్తి తెలిసినా దానికి విరుగుడు తెలిస్తే గాని వాణ్ణి ఏమీ చేయలేం. అందుకే విరుగుడికి మూలం తెలిసిన వాణ్ణి తెచ్చా. పైడయ్యా. వీడెవడరా? ఒక కన్ను బందరు, ఒక కన్ను బెజవాడా చూస్తుంది. వాడి లుక్కుని బాడీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. బ్రెయిన్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ బాబు? చెప్పను, చూపిస్తాను. రమ్య, నిన్నిలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు. నేను అయస్కాంతం అయిపోయినట్టే, నువ్వు ఏ ఇనుపు ముక్కవు అయితే ఇద్దరం అతుక్కుపోయి అలా 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 హాయిగా తిరిగేవాళ్ళం. న్యూసెన్స్ కేసు కింద కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. నిజమే కదా? అదేంటి మేడం స్పూన్స్ అలా లాక్కున్నారు? అదంతేనయ్యా. నువ్వు వెళ్ళి 2 ఐస్ క్రీమ్ తీసుకురా చెక్క స్పూన్స్ తో. అబ్బా రమ్య, ఆకలి దంచేస్తుంటే ఐస్ క్రీమ్ ఏంటి? చూడు బాబు, ఆవిడకి ఒక్కదానికి ఐస్ క్రీమ్, నాకు మాత్రం 2 పెనాలు, 2 ఇడ్లీ పాత్రలు, ఒక స్టవ్ పట్రా. అదేంటి సార్, హోటల్ పెడతారా? అవును, ఆ హోటల్కి నువ్వే మేనేజర్వి. ఆకలేస్తుంటే అర్థం చేసుకోవయ్యా. అర్థమైంది సార్, మీరు ఒక మెంటల్ కేసు అని. బావా, వాడు నా కన్ను కొడుతున్నాడు. వాడి కన్ను పీకి నీకు ఉంగరం చేయిస్తాను. గొడవలొద్దు బావా. అంతేనంటావా? చూడు వాడిని ఏం చేస్తాను. జిప్పు లాగుతావరా? చంపేస్తాను. వీడికి ఇంకా డోస్ సరిపోయినట్లేదు. నా బెల్ట్ లాతావా? నేను కాదు, ఇదంతా చేసింది వాడు. నువ్వు చేసి నామే చెప్తావా? ఒక్కసారి కన్ను కొట్టినందుకు 2 సార్లు కొట్టిస్తావా? నిన్ను చంపేస్తాను. నిన్నే చంపేస్తాను. ఇదేమన్నా ప్లే గ్రౌండ్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చి తగ్గడానికి. ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కడ్డారు వేసుకోవాలని తెలీదా? బాల్ తగిలితే బద్దలైపోతావు. వెళ్ళి డైరెస్కా. షాక్ అయ్యావా? దేనికి? అమ్మయ్యా, అయితే నువ్వేం చూడలేదన్నమాట. పద. ఎంతకాలం బాబా ఇలా నువ్వు కనపడి నరకల్లా అతుక్కుపోవడం, నేను లాక్కోవడం. మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బాబా. అవునవును, పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. మొన్న అమావాస్య నాడే నేను మామూలు మనిషిని అయిపోవలసింది. ఆ బాబ్జీగాడు అడ్డుపడకపోతే ఈసారి అమావాస్యకు నన్ను ఎవరు ఆపలేరు. అంజనీ పుత్ర, అమావాస్య ఘడియలు ముగిసిన ఆ యువకుడు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ఇది నా సంకల్పలోపమా, అతగాడి దురదృష్ట ఫలితమా? మహాకాయ, అదృష్టహీనుడైన ఆ యువకుడికి నీవే రక్ష. వీడు చావలేదేంట్రా? ఇదేంటి ఇలా వచ్చి దీనికి అతుక్కుపోయాను? అంటే ఇంతకు ముందు ఇనుప మనిషినల్లా అయస్కాంత మనిషిని అయిపోయానా? అబ్బా, అమ్మో మేదరాం, దయచేసి వచ్చి నన్ను పేకండ్రా. అమ్మో నిన్నే, మేము నిన్ను పీకితే నువ్వు వచ్చి మమ్మల్ని పీకుతావు. మీరు చచ్చిన తొట్టరా, నేను మిమ్మల్ని ఏం చేయను. దయచేసి వచ్చి నన్ను పేకండ్రా. ఇదే వదుకుపోవడం రా బాబోయ్. అంతే. సంథింగ్ రాంగ్ సంవేర్. అమ్మో, వంకాయలు, బెండకాయలు, టమాటోలు, బీరకాయలు. ఏం కావాలమ్మా? వంకాయలు ఎలా ఇస్తావు? తూచి డబ్బులకి ఇస్తానమ్మా. సర్లే, నువ్వు ఊరికే ఇచ్చినా వడలిపోయిన వంకాయలు ఎవరు తీసుకుంటారు? ఏంటమ్మా, అసలు నన్ను అడిగితే ఏది శాశ్వతం? ఏ కాయ అయినా సరే ఇవ్వాలో రేపో ఒడిలిపోయేదేగా. నవనవలాడే వంకాయలు పట్టుకుని ఒడిలిపోయినాయి అంటారేంటమ్మా? సర్లే, ఎన్ని కావాలో చెప్పు. కేజీ 8 రూపాయలు ఇవ్వు, ఒక ½ కేజీ.
నా బండి నా బండి నా బండి ఏయ్ నిన్నే పట్టుకోయా నా బండి అదేంటయ్యా పట్టుకోయా బాబు నా బండి నేను పట్టుకునే లోపల అదే వచ్చినాను పట్టుకుంటుంది నువ్వే పట్టుకోయా బాబు పట్టుకోయా నిన్నేనయ్యా బాబు పట్టుకోమంటే పరిగెత్తా పెట్టయ్యా బాబు పట్టుకోయా ఈడికి నా బాధ అర్థమవుతుంది పట్టుకోయా బండి పట్టుకో అయ్యో ఇదేంటిది ఓ ఈ పాటిగా మధుగాడు ఐస్ లో ఐస్ అయిపోయి ఉంటాడు. ఇది ఒక ఎల్లుడు తప్పయ్యా, ఆయన చూస్తే బాగుండదు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఇది మీ తప్పు కాదు నా తప్పు కాదు, నా బాడీకున్న ఐస్కంత శక్తిది. అవ్వా అవ్వా అయ్యగారు అమ్మగారు మీకు ద్రోహం చేసేస్తున్నారు. పదవిపోయిన మంత్రి అరుపులేంట్రా? హలో, ఇక్కడ సీన్ గాని చూస్తే డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే లాగా ఏడుస్తావు. ఇదేంటి అల్లుడు, వీడు ఇంకా చచ్చిపోలేదేంట్రా? టాంకీలా తన్నాడు రా బాబోయ్. అమ్మా, తల్లి కూతుళ్ళ మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ ఈ సవతి పోరు ఉండకూడదమ్మా. నువ్వు నాకు లాంటిది. నాకు కాబోయే భార్య నలిగిపోతుంది, లాగండి. నాకు ఇలాగే బాగుంది. నాకు బాగోలేదు, పట్టండి. అల్లుడు అల్లుడు, దీని వల్ల పోయా చచ్చి నీ కడుపును పుడతాను. హలో, నన్ను కూడా లేపాలండి, బీరో సొట్టడిపోద్ది. ముందా ఏనుగులు లేపంటారే. బావా, పాప మా నాన్న చూస్తే జాలేస్తోంది. సరే, నీ మొహం చూసి లేపుతా. మళ్ళీ మామా, నన్ను ఐస్ ఫ్యాక్టరీలోనే కాదు హిమాలయాల్లో పారేసినా సరే మా ఇద్దరికి పెళ్ళయ్యే వరకు ఇలా వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.